హాయ్ అండి, అందరికీ నమస్కారం. లిల్లీ పువ్వులతోటి ఈరోజు మాల ఎలా కుట్టాలో చూపిస్తాను. ముందుగా ఒకటి దారం తీసుకుని ఇలా 2 పేటలు వేసుకుని ముడిపెట్టుకోవాలి. ఈ ముడిపెట్టుకున్న దాన్ని దేనికైనా ఇలా దీపం కుందిలా కానీ లేదైనా చైర్కి కానీ ఏదైనా కార్నర్కి ముడి వేసుకుని ఉంచుకోవాలి. రెండు లిల్లీ పువ్వులను తీసుకుని ఆ 2 దారాల మధ్యలో పెట్టి ఇంకొక చివరనున్న దారాన్ని దాని చుట్టూ ముడివేసి 2 దారాల పైనుంచి తీయాలి. ఇది ఫస్ట్ వేసే ముడి కాబట్టి ఇంకొకసారి కూడా ముడి వేసుకుని మళ్ళీ 2 లిల్లీ పువ్వులు పెట్టుకుని ఎప్పుడూ కూడా దారం కింద నుంచి తీసి 2 దారాల పైనుంచి వేయాలి. ఇలా మనకు కావలసినంత మాలను అల్లుకుని చివరిగా ఒకసారి కాకుండా 2 సార్లు ముడి వేసుకుని దారాన్ని మిగిలిన దారాన్ని కట్ చేసుకుని దగ్గరగా పెట్టుకోవాలి. దీనిని ఈ విధంగా అలంకరించుకోవచ్చు. ఇలా కూడా అలంకరణ చేసుకోవచ్చు. జారిపోతుంది.
లిల్లీ పువ్వులు తీసుకుని ఆ వైరు మధ్యలో పెట్టుకుని ఈ దారాన్ని పైనుంచి తీసుకుంటూ ముడివేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ వైర్ మధ్యలో 2 పువ్వులు పెట్టుకుని దాని మీద వేరే కలర్ పువ్వులు, ఇక్కడ నేను పింక్ గన్నేరు పువ్వులను ఉపయోగిస్తున్నాను. ఆ పింక్ కలర్ గన్నేరు పువ్వులను పెట్టి 2 వైర్ల మధ్యలో నుంచి దారం వేసి లాగాలి. ఈ విధంగా మొత్తం మాలంతా అల్లుకోవాలి. చివరి వరకు ఈ విధంగా అల్లుకుని 2 ముళ్ళు వేసుకుని కత్తిరించుకోవాలి. దీన్ని భగవంతుడికి ఈ విధంగా కానీ, మనం తలలో వెన్నీలా కానీ, ఇలా అమ్మవారికి చుట్టూ కానీ మనకు నచ్చిన విధంగా అలంకరణ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.